జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య అనే కార్యకర్త పడి చనిపోయారు అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, ఆయన మీద ఏకంగా కేసులు కూడా పెట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో చంద్రబాబు నాయుడుకు ప్రశ్నలు సంధిస్తూ ఒక పెద్ద ట్వీట్ పెట్టారు. అందులో పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీరు రాజకీయాలు మరింత దిగజార్చారు, నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నిస్తూ, చంద్రబాబు గారు, అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలపడానికి వెళ్ళడం తప్ప? ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? భవిష్యత్తులో మీకైనా అంటే మళ్ళీ మీరు ఫ్యూచర్లో మాజీ సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే జెడ్+ కేటగిరీ అన్నది మాజీ ముఖ్యమంత్రికైనా అది ఆటోమేటిక్గా వచ్చే హక్కు కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మీకు బుద్ధి పుట్టినప్పుడల్లా భద్రత ఇస్తాం, లేదంటే 3 రానప్పుడు మేము మీకు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా నాకైనా. జెడ్+ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జెడ్+ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా మీకైనా ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్. మరి జెడ్+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రాంకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు జెడ్+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీదకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? అంటే జెడ్+ కేటగిరీలో ఉన్నట్టు రోప్ పార్టీ పెట్టి వెహికల్ మీదకి రాకుండా చూసుకోవాలి కదా, ఆ బాధ్యత మీదే కదా, పోలీసులదే కదా అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాల్ని పెట్టడానికి కారణం. అదే ఎక్కువ తాకిడి ఉంటుందనే కదా ఈ ప్రోటోకాల్స్ అన్ని పెట్టారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలను జెడ్+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? అంటే ఇంతమంది ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ అంతా ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఉన్న మాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? రోప్ పార్టీ, పైలట్ వెహికల్ అన్నీ ఉంటే ఈ వ్యక్తి ఎందుకు పడతారు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? ఏది నిజమని ప్రశ్నిస్తున్నారు. జెడ్+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. ఇది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బులతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను మీరు అంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రోటోకాల్. ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు? ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి. ఒక్కటి మాత్రం నిజం, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రతిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేరకు మా బాధ్యతను మేము నిర్వర్తించాం. అందులోనూ మరణించిన వ్యక్తి మా మనిషి అంటే వైసీపీ కార్యకర్త, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం.
అయినా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం. అయినా నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నా, మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టారు.